పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 9 వరకు నేను చదువుతాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదననియు నశింపచేయుదననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన యెడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్లా దానికి చేయదలిచిన మేలుని గురించి నేను సంతాపపడుతును. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడానికి ప్రవక్తల్ని ఏర్పరచుకున్నటువంటిది పాత నిబంధన కాలం. ఈ ఇర్మియాకు దేవుడు చెప్పినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తల్ని ఏర్పరచుకొని వారికి సులభంగా అర్థం కావడానికి ఉపమానాలు రీతిగా వారికి బోధించాడు. అందుకే యేసు ప్రభు కూడా ఉపమానాలు బోధించాడు. ఎందుకంటే జివిష్ కమ్యూనిటీ ఒక ఉపమానం విని అర్థం చేసుకోవడానికి అలవాటు పడినటువంటి వారు. కాబట్టి పాత నిబంధన నుంచి కూడా చూస్తే మనము దేవుడు ప్రవక్తలకు అనేక విధాలుగా వారికి బోధించి ఒక ఎగ్జాంపుల్ని చూపించి తద్వారా తన యొక్క ప్రేమను ఇశ్రాయేలుకు వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఇర్మియాకు చెప్పిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలులో నిరాశ ఏర్పడింది. ఇక మన జీవితాలు బాగుకావు, మనము చాలా చెడిపోయాము, మనము దేవుని దగ్గరికి ఎంత మాత్రము వెళ్ళలేము, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత మనకు లేదు అని వారు చాలా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో దేవుడు ఇర్మియాకు సంఘటన చూపిస్తున్నాడు. ఏంటంటే కుమ్మరి వాని ఇంటికి పొమ్మన్నాడు. ఇప్పుడు తలంపు వచ్చింది నాకు. అంటే ఆనాటి దైవ సేవకులు ఎంత విధేయులు అంటే దేవుడు ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతున్నారు, దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నారు, దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు మనతో మాట్లాడంటే, దేవుడు ఎందుకు ఇర్మియాతోనే మాట్లాడాడు, మనతో ఎందుకు మాట్లాడంటే కారణం ఒకటే, మనం దేవుడు చెప్పినట్టు వినమన్నమాట. సరే, కుమ్మరి ఇంటికి వెళ్తే అక్కడ దేవుడు ఇర్మియాకు కుమ్మరి చేస్తున్న పని చూపించాడు. మనం కూడా చూసుంటాం, బహుశా కొంతమందికి చూసి ఉండకపోవచ్చు. ఒక సారె ఉంటుంది, అంటే అది తిరుగుతూ ఉంటుంది. దానిపైన కుమ్మరి మట్టి వేసి దాన్ని ఆ సారె పైన తిప్పుతూ ఉన్నప్పుడు ఇది జిగట మట్టి కాబట్టి విడిపోతూ ఉంటుంది. అంటే చాలా మట్టి కింద పడిపోద్ది. ఒక్క కుండ చేయడానికి 10 కుండలంత మట్టి పడిపోద్ది. అయితే కూడా కుమ్మరి చాలా ఓపికగా మళ్ళీ ఆ పడిపోయిన మట్టిని తీసుకొని, ఆ చెదిరిపోయిన మట్టిని తీసుకొని మళ్ళీ సారెపైన తిరుగుతున్న ఆ యొక్క మాదిరి పైనటువంటి ఆ యొక్క కుండను తయారు చేస్తాడు. అంటే కుమ్మరికి చాలా ఓపిక ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చూస్తున్నావు కదా ఆయన కుమ్మరి ఎంతగా ఆ చెదిరిపోయిన మట్టిని, కింద పడిన మట్టిని మళ్ళీ 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 తీసుకొని ఎలాగో ఆయన ఒక పాత్రగా చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు కదా ఇర్మియా. నీవు వెళ్ళి నా ప్రజలకు చెప్పాలి ఏంటంటే, ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్టు నేను నా ప్రజలకు చేయలేనా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృప ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వేసిన ప్రశ్నల్లో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి. విచిత్రం ఏంటంటే,
ఆయన ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. అది దేవుని యొక్క అద్భుతమైన కృప. మనం వేసే ప్రశ్నల్లో అయోమయం ఉంటుంది, కానీ దేవుడు వేసే ప్రశ్నల్లో ఒక గొప్ప అర్థం, ఒక గొప్ప సమాధానం దాగి ఉంటుంది. ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను చేయలేనా? అంటే ఆలోచించమంటున్నాడు. మీరు వెనక్కి వెళ్ళిపోయారు, ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయారు, లోకంలో మునిగిపోయారు అని మీరు ఆలోచించొద్దు. ఇది ఆలోచించండి. ఏం ఆలోచించండి? కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయగలను. దేవుని శక్తిని మనము ఆలోచన చేయం. మన మనస్సులోనే మనం దేవుణ్ణి ఊహించుకుంటాం. అయితే వాక్యపు వెలుగులో మనం దేవుణ్ణి చూడాలి. దేవుడు ఏం చేయగలడు, ఎలా చేయగలడు, ఎంత శక్తి గలవాడు అన్నటువంటి వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది. అందుకొరకు ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను చేయగలను. చాలాసార్లు దేవుడు ఆయన ప్రశ్నలో ఏం చెప్తున్నాడంటే, డోంట్ వరీ అబౌట్ ఇట్, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నువ్వు చెదిరిపోయావా? డోంట్ వరీ, నేను మళ్ళీ నిన్ను సారె పైన పెడతాను. నీవు చాలా దూరం వెళ్ళిపోయాను అనుకుంటున్నావా చెదిరిపోయి? లేదు, నేను మళ్ళీ ఆ మట్టిని తీసుకొని రాగలను. ఎంతకీ పాత్ర కాలేదని, ఎంతకీ జీవితం బాగోలేదని బాధపడుతున్నావా? నేను చేస్తాను, నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకు సందేశం పంపిస్తూ ఉన్నాడు. ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేను. దట్ ఈస్ గాడ్స్ లవ్, గాడ్స్ కన్సర్న్ ఫర్ అస్. హీ కెన్ డూ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఒక కుమ్మరి ఇలా చేసినప్పుడు నా దేవుడు చేయలేడా అన్న సమాధానం మనకు అర్థం కావడానికి దేవుడు అక్కడ ప్రశ్నించాడు. అలాగే దేవుడు చాలా ప్రశ్నలు అలాగే ఉంటాయి. ఏమన్నాడు? ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు కోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఒక ప్రశ్న. అంటే ఏంటి? పక్షులు నేను పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా పోషిస్తాను. అయితే నాకు తెలిసినంత వరకు దేవుడు వేసిన ప్రశ్నలన్నింటిలో కూడా 99% మనకి ఎంతో గొప్ప సమాధానం కలిగిస్తాయి. హల్లెలూయా. సో అలా ప్రశ్నించినప్పుడు తప్పకుండా ఇశ్రాయేలుకు కూడా నమ్మకం వస్తుంది. ఓకే, ఆ మట్టిని ఎంతో గట్టిగా పిసకాల్సి ఉంటుంది. అది ఒక పాత్రగా కావాలంటే ఆటోమేటిక్గా అయిపోదు, దాన్ని బాగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఒక సిద్ధపాటు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. కానీ మనుషులకి ఏం కావాలంటే అంత రెడీమేడ్గా అయిపోవాలి, క్విక్గా అయిపోవాలి. కానీ దేవుని పనులు ఎప్పుడు కూడా ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు. నీకు ఓపిక కావాలి. ప్రభా నా జీవితంలో కష్టం ఉంది, బాగు చేయంటే దేవుడు చేస్తాడు. బట్ హీ విల్ డూ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే. నిన్ను వాక్యానికి లోబరిచి, నిన్ను సారెపైకి తీసుకుని వచ్చి, నిన్ను బాగా తిప్పి, అంటే సారె పైన, ఎందుకంటే నువ్వు ఊర్లో తిరుగుతున్నావు కాబట్టి అక్కడక్కడ తిరుగుతున్నటువంటి మనిషిని పట్టుకొచ్చి దేవుడు సారె పైన పెట్టి అక్కడ తిప్పుతున్నాడు. ఎందుకంటే వాక్యం పైన తిప్పితే అప్పుడు దానికి ఒక రూపు వచ్చేట్టుగా దేవుడు చేశాడు. కానీ ఈ ప్రాసెస్లో మనం చూస్తే ఒకసారి మనం ఇలా అనుకుందాం, ఆ మట్టి మనమే అనుకుందాం. మట్టికి ప్రాణం లేదు కాబట్టి అది ఏం చేసినా దానికి ఏం అర్థం కాదు, లేకపోతే అది ఇబ్బంది కాదు. అయితే దేవుడికి ఏమంటున్నాడు? ఆ మట్టిని మనతో పోలుస్తున్నాడు, అది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ ఏం చేస్తున్నాడు? ఆ మట్టిని తీసుకెళ్ళి దాన్ని చాలా ప్రెస్ చేసి, దాన్ని ఒకసారి కుమ్మర్లు తొక్కుతారు కూడా, కాలుతో తొక్కుతారు. అంటే దాన్ని బాగా ఆ యొక్క ప్రాసెస్ అనేటువంటిది జరిగితేనే ఒక మంచి పాత్ర తయారవుతుంది. తీసుకెళ్ళి దాన్ని అంతా పెడితే ఈ ప్రాసెస్లో మన మనస్సు ఎలా ఉంటుందంటే, ఇంకా కాలేదా, ఇంకా కాలేదా, ఇంకా ఎప్పుడు అవుతుంది, ఇంకా ఎప్పుడు సమాధానం వస్తుంది అన్నటువంటిది మన తలంపు. అంటే త్వరగా అయిపోవాలి పాత్ర. కానీ ఒక్కసారి కాదు, అది చాలాసార్లు తిరగాలి. మనకైతే ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఇన్స్టెంట్ కాఫీకి అలవాటు పడిపోయాం మనం కదా. ఇన్స్టెంట్ ఉప్మా ఏదో చూశాను నేను, ఇన్స్టెంట్ కాఫీ. అంటే సాటర్న్ మనుషులను అలా తయారు చేసేసింది, అంటే అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలని. అందుకంటే దేవుని దగ్గర కూడా మనుషులు ఇన్స్టెంట్ జవాబులు కావాలనుకుంటున్నారు. బట్ దేవుడు తన దీన్ని మార్చుకోడు. ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తే ఆ కుండ పనికిరాదు, అది ఇష్యూ. ఇన్స్టెంట్గా దేవుడికి మేలు చేశాడు అనుకో, నీ ఆత్మీయ జీవితం పగిలిపోద్ది.
లోక సంబంధంగా ఏదైనా ప్రయోజనం కలగచ్చినో కానీ బట్ ఆత్మీయ జీవితం పగిలిపోద్ది. బట్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. సరే, తీరా అయిపోయింది అంటే ఒక రూపము వచ్చింది, అప్పటితో అయిపోలే. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మంట పైన కాలుస్తారు. అది ఒక ప్రాసెస్. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి దేవుడు ఇంత చేశాడు కదా, దేవుని దగ్గర నేను ఇంకా ఇంత ప్రేయర్ చేస్తున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇంకా ఎందుకు దేవుడు నాకు రిప్లై ఇవ్వలేదంటే కాలాలి. అది మళ్ళీ కాలాలి. ఎందుకంటే అట్లే పాత్రగా పంపించేస్తే ఉంటుంది, అది ఒక రాత్రి కూడా ఉండదు, పగిలిపోద్ది. అది బాగా కాలాలి. దేవుడు తన వాక్యంతో తన ప్రజలను మలిచేటువంటి వాడు. ఎందుకు దేవుని వాక్యం కంఠాపాఠం చేయాలి, చదవాలంటున్నామంటే వాక్యం ద్వారానే ఈ ప్రాసెస్ జరుగుతుంది. వాక్యం నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేస్తుంది. ఆ యొక్క వాక్యానికి ఆ యొక్క శక్తి ఉంది. దేవుని వాక్యానికి మనం లోబడాలి. మనకు సంఘటన తెలుసు. పేతురు చేపల పడ్డానికి వెళ్ళి నిరాశతో ఉన్నప్పుడు, లూకాసు వార్త 5వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు, వాడు నిరాశతో చేపలు దొరకకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. పోయిందేమో చేపలు పడ్డానికి, రాత్రంతా ప్రయాసపడితే చేపలు ఏం పడలేదు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కానీ ఆ రోజు మాత్రం ఏం పడలేదు. చాలా నిరాశతో ఉన్నారు. తీరా యేసుప్రభు వచ్చాడు. వచ్చి స్ట్రైట్ అవే ఆయన వాళ్ళకి, ఏంటి మీకు చేపలు లేవా, బాధపడుతున్నారా, ఇదిగో ఈ చేపలు తీసుకెళ్ళండి అని ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పారంటే దోణిని లోతుకి తోలిచ్చి అక్కడి నుంచి వాళ్ళకి వాక్యం బోధించాడు. వాళ్ళ వాక్యం విన్న తర్వాత నీవు కుడి పక్కన వల వేయమని చెప్పాడు. అంటే ఏంటి, దేవుడు ఏం కోరుతున్నాడంటే మొదట తన ప్రజలు వాక్యం వినాలి, వాక్యానికి అంకితం చేసుకోవాలి. వాక్యం వారికి విశ్వాసం పుట్టిస్తుంది. వాక్యం చెప్పకుండా పేతుర్ని వల వేయమని చెప్పింటే ఆయన వేసిండేవాడు కాదు. వాక్యం విన్నాడు కాబట్టి ఆయనకి విశ్వాసం వచ్చింది. అందుకొరకే దేవుడు వారికి వాక్యం బోధించి విస్తారమైనటువంటి చేపలు పర్యటక చేశాడు. సో మన ఏం చెప్తున్నానంటే దేవుడు ఒక ప్రాసెస్ గుండా మనం తీసుకెళ్తాడు. దానికి టైం పడుతుంది, కొంత ప్రాసెస్లో మనకి ఇబ్బంది కూడా కలుగుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, నేను ఇబ్బంది కొలిమిలో పెడుతున్నాను అన్నాడు. సరే, కాల్చాడు. కాల్చిన తర్వాత అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఏం చేస్తా అంటే కుమ్మరి, మీరు ఎప్పుడైనా చూస్తే బాగుంటుంది, అంతా అయిపోయింది కానీ కుండ అనుకుంటుంది, ఏంటి మొత్తం మీద సారిపోయింది, తిప్పినారు, కాల్చారు, ఇంకా అయిపోయింది అప్ప అనుకుంటే లేదు. కుమ్మరి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ కుండను తీసుకొని చేత్తో తడుతాడు. అది టంగ్ టంగ్ అని సరిగ్గా సౌండ్ రాకపోతే మళ్ళీ కాలుస్తాడు. అంటే ఒక పర్ఫెక్ట్గా కుమ్మరి కుండ తయారు చేయడానికి ఇష్టపడితే ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాల్చినాట్లే అయిపోయింది అనుకుంటే కుదరదు. లేదు, మళ్ళీ కూడా ఆ కుండను తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తాడు, సరిగా కాలిందా లేదా, అప్పుడు దాన్ని అది పాత్రగా వాడబడుతుంది. కాబట్టి మన జీవితాలు కూడా దీవించబడి అనేకులకు దీవెనకరంగా కావాలంటే మనం దేవుని యొక్క వాక్య ప్రాసెస్లో పోవాలి, భరించాలి. అవన్నీ నాకు అక్కర్లేదనుకుంటే లైఫ్కి మీనింగే ఉండదు. ఏదో పుట్టాం, చనిపోతాం, అయిపోయింది. సమాధుల దగ్గరికి వెళ్తే ఒక బర్త్ డేటు, డెత్ డేటు, అంతే అన్నమాట, ఇంకేం ఉండవు మనిషి జీవితంలో. అయితే దేవుని కొరకు మనం దీవించబడి 10 మందికి దీవెనకరంగా ఉండాలంటే మటుకు ఈ ప్రాసెస్ గుండా మనము పోవాల్సి ఉంటుంది. వాక్యంతో మనము మలచబడాలి. సో అప్పుడే మనం పాత్రగా తయారు చేయబడతాం. దేవుడు కుమ్మరి చేసినట్టు చేయలేనా అంటున్నాడు, చేస్తాడు. కానీ అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే దేవుడు మనతో కూడా ఆ మట్టి వలె మీరు నా చేతిలో ఉండాలి, ఉండడానికి ఇష్టపడాలి, నేను చేస్తానన్నాడు. అట్లా దేవుడు ప్రాసెస్ చేసినప్పుడు మధ్యలో మనం ఏం చెప్పినా దేవుడు విండు. నేను అనుకున్నాను చాలాసార్లు, ప్రభా నన్ను సేవ పిలిచావు, బాగుంది, నేను ఇంక వెళ్ళి సేవ చేస్తానంటే దేవుడు నన్ను చాలా ప్రాసెస్ నుండి తీసుకుని వచ్చాడు. ఇంకా ప్రాసెస్ చేస్తున్నాడు. ఎందుకంటే మరింత మెరుగైన పాత్ర కావాలంటే మనం ప్రాసెస్ గుండా వెళ్ళాలి. దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటే దేవుడు మనల్ని ఏ స్టేజ్లో నడిపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకొరకే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. బైబిల్ చెప్తుంది అసలు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
బోధకుల్లో ఏం లేదు. చాలాసార్లు అనుకుంటారు పెద్ద పెద్ద ప్రసంగికులు వాళ్ళు చెప్తే విందామని. మంచిదే వినడం కానీ, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బైబుల్. దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ద్వారానే ఒక మనిషి మారు మనస్సు పొందుతాడు. ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడందాక మనం కుండ ప్రాసెస్ చూసాం కదా, దాన్ని ఎలాగా మట్టిని ప్రెస్ చేసి మంచి మట్టిగా చేసి దాన్ని సారె పైన పెట్టి కాల్చి, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఒక మనిషి నూతన జీవితం పొందగలడు, అంటే పనికొచ్చే మట్టిగా చేయబడగలడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22లో ఈ విధంగా రాయబడింది, దేవుని వాక్యము కొత్త జీవితమునిచ్చును, మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. కాబట్టి ఇక్కడ ఒక మనిషి ఆత్మీయంగా ఎలా పుడుతున్నాడంటే, అక్షయమగటువంటి దేవుని వాక్య మూలముగా ఒక మనిషి మారు మనసు పొందుతాడు. ఏదో జ్ఞానంగా చెప్పే మాటలను బట్టి కాదు. వాక్యం మాత్రమే ఒక మనిషిని ఒక నూతనమైన మనిషిగా చేయగలదు. రెండవది, వాక్యం మాత్రమే ఒక మనిషిని ఆత్మీయంగా ఎదిగించగలదు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ యొక్క పాలను ఆపేక్షించుడి. కాబట్టి మళ్ళీ ఎదగాలంటే ఏంటంటే మళ్ళీ వాక్యమే. ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను ఆపేక్షించుడు. కాబట్టి ఆత్మీయ జీవితం పుట్టాలంటే వాక్యం, ఆత్మీయ జీవితం ఎదగాలంటే వాక్యం. అంతేకాదు ఆ యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. గమనించండి, వాక్యం ద్వారా మారు మనస్సు, వాక్యం ద్వారా ఆత్మీయ ఎదుగుదల, వాక్యం ద్వారా నడిపింపు. ఇంకా మనం చూసినట్టయితే ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా మరి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కాబట్టి వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రొటెక్షన్గా ఉంటుంది. అంతేకాదు దేవుని వాక్యం పవిత్రపరుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, నేను మీతో చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులైతిరి. అంటే ఒక మనిషిని అద్భుతమైన రీతిలో వాక్యం పవిత్రపరుస్తూ ఉంది. ఈ విషయాలన్నీ సైతానికి తెలుసు, బాగా తెలుసు. మీకు తెలియదు కానీ సైతానికి బాగా తెలుసు. అందుకొరకే సైతాన్ని మిమ్మల్ని వాక్యం చదవనివాడు. ఎందుకంటే వాక్యం చదివితే మారు మనసు లేనికి మారు మనసు వస్తుంది. వాక్యం చదివితే ఆత్మీయంగా ఎదుగుతాడు. వాక్యం చదివితే ఆ యొక్క వాక్యాన్ని ఖడ్గంగా ఉపయోగిస్తాడు. వాక్యం చదివితే ఆ మనిషి పవిత్రపరచబడతాడు. ఈ విషయాలన్నీ కూడా అపవాదికి తెలుసు. అందుకొరకే మనం దేవుని వాక్యానికి దూరంగా ఉంచడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కీర్తనలు 119లో మనం చూసినట్టయితే 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మది కలిగిస్తుంది. మనుషులకు బతకాలంటే చాలా ఇష్టం. దేవుని వాక్యం అన్నది దీర్ఘాయువునిచ్చి దేవుని కొరకు జీవించేట్టుగా చేస్తుంది. అసలు నేను అనుకుంటాను, ఒకవేళ లోకస్తులకి ఈ విషయం తెలిస్తే, ఏంటి దేవుని వాక్యం నీకు దీర్ఘాయువు ఇస్తుందని వాళ్ళకు బాగా తెలిస్తే, నిజంగా మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు బైబిల్ చదువుతారనిపిస్తుంది. అంతేకాదు ఇంకొక హెచ్చరిక కూడా ఉంది. ఏంటంటే దేవుని వాక్యమే మనల్ని తీర్పు తీరుస్తుంది. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 12:48లో, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. కాబట్టి దేవుని వాక్యమే మనకు తీర్పు తీరుస్తుంది. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని ప్రాసెస్కి మనం ఇష్టపడాలి. మనకు వెంటనే అన్నీ అయిపోవాలన్నటువంటి యాంగ్జైటీ పోవాలి. ఈ హైబ్రిడ్ విత్తనాలను వచ్చాయి, చూడడానికి చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. బట్ ఒరిజినల్ వాటికి ఉన్నటువంటి పవర్ వాటికి
లేదు. దేవుడు మనల్ని తనకిష్టమైనటువంటి పాత్రగా చేయాలనుకుంటున్నాడు, లోకం మెచ్చుకునేటువంటి పాత్రగా కాదు. కాబట్టి ఆ ప్రాసెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మారు మనసు లేనివారు, ప్రభా నీ వాక్యంతో నాకు కొత్త జీవితం ఇవ్వండి, నిన్ను నమ్మడానికి, నీ పాపక్షమాపణ స్వీకరించడానికి నాకు సహాయం చేయమని దేవుని అడగాలి. నమ్మిన వాళ్ళు, ప్రభా నీ వాక్యంతో నన్ను ఎదిగించు అనే ప్రార్థన ఉండాలి. 118వ కీర్తనలో దావీదు ఒక మంచి ప్రార్థన చేశాడు. నన్ను అభివృద్ధి పరచమని ప్రార్థన చేశాడు. ఆత్మ సంబంధంగా ఆయన అభివృద్ధి పరచమంటున్నాడు. ఐ థింక్ వీ మస్ట్ డూ దట్ ప్రేయర్ ఎవ్రీ డే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకవేళ 30 ఏళ్ళ సేవ అనుభవం ఉండి 40 ఏళ్ళ రక్షణ అనుభవం ఉన్నా కూడా ఆ పాయింట్ తప్పక నేను ప్రేయర్ చేయాలి. ఎందుకంటే దేవుడు మనలో ఇంకా ఇంకా ఎదుగుదల చూడాలని కోరుకునే దేవుడు. అయితే మనం అలాంటి ఆ ప్రేయర్స్ ఎప్పుడు చేయం. ప్రభా నా ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచండి అని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు ప్రతిరోజు అంటే ఐ డోంట్ థింక్ మేబీ ఒక 5% కూడా చేతులు ఎత్తకపోవచ్చు. బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం అడగాలి, ప్రభా నీ వాక్యంతో నన్ను ఎదిగించండి, నీ వాక్యం మీకు చదవడానికి సహాయం చేయండి, నన్ను లోబరచండి. అప్పుడు దేవుడు మిగిలినవన్నీ కూడా సహాయం చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, ప్రభా నీ వాక్యం అన్న ప్రాసెస్లో నడిపించండి. నేను అదే ప్రార్థన చేస్తాను దేవునికి. ప్రభా ఆయన వాక్యంలో నేర్చుకున్న విషయాలు నేను ఒకటి చెప్తాను. ప్రభా మీరు కుమ్మరివాణ్ణి చూపించారు, కొండను చూపించారు, ఐ నో వాట్ ఇట్ ఈస్. కాబట్టి కొన్నిసార్లు నాకు ఇబ్బంది కలిగినా కూడా జస్ట్ డూ ఇట్ యువర్ విల్. నాకు ఇష్టం లేకపోయినా సరే నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అది కొంత బాధ అయినా పర్వాలేదు. సో దట్ ఈస్ ఎ రైట్ ప్రేయర్ అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ మనము వేరే వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు మనం వాక్యము చెప్పగలగాలి. ఏ టాపిక్ అయినా మనము ఇది వాక్యంలో ఉందా లేదో కనీసం మనకు తెలియాలి. మన ఆత్మ ఎప్పుడు ఇష్టపడేది ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. కానీ మన ఫ్లెష్కి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ ఫ్లెష్లీ థింగ్స్ ఇంకా మనం కోరుకునేవి చాలా చాలా కంఫర్ట్స్ ఉన్నాయి, వాటికి టైం లేదు. బట్ స్పిరిచువల్గా నేను అనుకుంటాను అవర్ స్పిరిట్ ఆల్వేస్ వాంట్స్ టు హియర్ ద వర్డ్, ఆల్వేస్ వాంట్స్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆల్వేస్ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనం దాన్ని సర్ప్లస్ చేస్తాం. అందుకే మనం ఆత్మీయంగా చాలా నిరాశగా ఉంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్ టు అవర్ స్పిరిచువల్ సోల్. మన బాడీలకి ఇచ్చేస్తున్నాం, బట్ మన స్పిరిట్కి మనం అస్సలు ఏమి ఇవ్వడం లేదు. సేమ్ థింగ్ విత్ ద చిల్డ్రన్. పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువు కొరకు ఎంతెంతో ఖర్చు పెడతారు, ఎంతెంతో ప్రయత్నం చేస్తారు, ఎంతో కాస్ట్లీ కాలేజీలో చదివిస్తారు, బట్ దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ దేర్ సోల్స్. వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటి, దేవుని వాక్యం వాళ్ళు చదువుతున్నారా లేదా అని పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. ప్రతి తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా. నేను ఎప్పుడు చెప్తాను, హెవెన్ ఈజ్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, ఇట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ బోర్న్ అగైన్ పీపుల్. మనం ఇక్కడ డాక్టర్సో ఇంజనీర్సో అయిపోయినంత మాత్రాన పరలోకంలో స్థానం దొరకదు. ఓకే, మంచిదే అయితే. బట్ మన పిల్లలకు మనం స్పిరిచువల్గా కూడా వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ కన్సర్న్ ఫర్ దేర్ సోల్స్. వాళ్ళ చదువు విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉన్నామో అంతే కన్సర్న్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు కలిగి ఉంటే దే విల్ బి మోస్ట్ బ్లెస్డ్. దేవుడు వారిని తప్పకుండా దీవిస్తాడు. వాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదు, ప్రస్తుతానికి ఇబ్బందిలో ఉన్నా పర్వాలేదు, బట్ వాట్ ఐ అష్యూర్ యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దేవుడు సహాయం చేస్తాడు. బట్ యువర్ డిజైర్ షుడ్ బి ప్రొవైడింగ్ దెమ్ స్పిరిచువల్ ఫుడ్. వాక్యం నేర్పించాలి. ఎప్పుడు చూసినా టెక్స్ట్ బుక్లు చదువు 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 అని చెప్తూ ఉంటారు. ఓకే, ఐ అండర్స్టాండ్, మంచిదే, కావాలి, చదవకపోతే పాస్ కాలేరు. బట్ నేనేమంటానంటే లెట్ పేరెంట్స్ టెల్ దర్ చిల్డ్రన్, మీరు బైబిల్ కూడా ఒకసారి చదువునైనా, ప్రతిరోజు ఉదయం లేస్తూనే బైబిల్ చదువు. ఎందుకంటే బైబిల్ చదివితే నీవు ఏమేం కోరుతున్నావో నీ బిడ్డల్లో అవన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా చేస్తాడు. బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్పీక్ టు ద పర్సన్. మనం ఎన్ని చెప్పినా ఎవరి మాటలు వినరు. నేను అనుకుంటాను, ఐఎమ్ 56 years నౌ. పిల్లలు పెద్దవాళ్ళైతే ఎవరు మాట వినరు. బట్ దేవుని దేవాలు నేను చిన్నప్పుడే వాక్యం నేర్పించి నా బాధ్యత నెరవేర్చాను.
నవ్ ఐ కమిట్ టు గాడ్. ప్రభా నీవు వారిని నడిపించు. కాబట్టి మన జీవితాల్లో మన యొక్క జనరేషన్ బాగుపడాలంటే వాక్యం అన్న ప్రాసెస్లోకి బిడ్డల్ని పెట్టాలి, కన్సర్న్ కలిగి ఉండాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్చర్స్ ఏంటంటే, దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇక నుండి సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరం కాదన్నాడు. నీకు దూరం కాదు, నీ బిడ్డలకు కూడా దూరం కాదు. ఎందుకంటే సౌలుకి దేవుని కృప కంప్లీట్లీ దూరం అయిపోయింది. గాడ్ లెఫ్ట్ హిమ్ ఫర్ ఎవర్. అయితే దావీదు యొక్క విధేయతను బట్టి దేవుడు దావీదుతో అన్నాడు, ఇక నుండి సౌలుకు దూరమైనట్టు నా కృప ఇంకా మీ సంతానంలో దూరం కాదు. ఒకవేళ నీ సంతానంలో ఎవరైనా పక్క తొలగితే నేను వారిని బెత్తముతో దెబ్బలతో శిక్షించి మళ్ళీ రైట్ మార్గంలో పెడతాను. అది నాకు చాలా ఇష్టం. వాట్ ఏ ప్రివిలేజ్ వీ హ్యావ్. లేకపోతే మనమందరూ సౌలులాగా కృపకు దూరమై మరి నశించిపోయి ఉండేవాళ్ళం. దావీదును బట్టి దేవుడు ఆయన వాగ్దానం చేసి యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. మనం తప్పు చేస్తే మనకు తెలిసేట్టుగా చేస్తున్నాడు. ఏదైనా శిక్ష కలిగితే అది కూడా మనకు దేవుడు తెలియచేస్తాడు. అంటే మనల్ని సరి చేస్తున్నాడు. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు. కాబట్టి నీకు ఏదైనా దేవుడు శిక్షిస్తే విసుగొద్దని చెప్పాడు. లాస్ట్ మంత్ నా చేయి విరిగిపోయింది, హఠాత్తుగా విరిగిపోయింది. అంత సులభంగా చేయి విరిగిపోయింది అనుకోలేదు. చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభా, నేను నీ సేవ చేస్తున్నాను, మరి ఎందుకు ఇది అనుమతించారంటే దేవుడు గుర్తు చేశాడు. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ని పూర్తిగా సమ్మర్లో చదువుతానని దేవునికి వాగ్దానం చేశాను. సరే ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, మర్చిపోయాను. ఎందుకంటే చాలా పనులు ఇంట్లో ఉంటే ఎవరో వచ్చి తీసుకెళ్తారు, ప్రయాణాలు. అప్పుడు దేవుడు గుర్తు చేశాడు. కరెక్ట్గా డాక్టర్ ఏం చెప్పాడంటే 45 రోజులు దీనికి కట్టుండాలని చెప్పాడు. కాబట్టి ఈ 45 డేస్లో నువ్వు చెప్పినటువంటి మాట నెరవేర్చమని దేవుడు నాకు చెప్పాడు. ప్రభు నా మంచి కొరకు చేశాడు. లెట్ మీ డూ హిజ్ విల్. అంతేకాకుండా ఏంటంటే అనుకోకుండా మదనపల్లిలో అక్కడ పెద్ద పాస్టర్స్ మీటింగ్. ప్రాక్టికల్గా మాట చెప్పిన, నేను దేవునికి చేస్తానని చెప్పిన మాట చేయనందుకు దేవుడు నా చెయ్యరు కొట్టాడు. కాబట్టి మీరు అందరూ సేవ చేస్తున్నారు. మీరు దేవునికి చేస్తామన్న సేవ కానీ మాట కానీ నెరవేర్చకపోతే దేవుడు మీ చేతులు కాళ్ళు కూడా విరగొడతాడు. హల్లెలూయా. అంటే ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు సే దట్, బికాస్ హీ ఈజ్ మై ఫాదర్. ఆయన నన్ను కరెక్ట్ చేస్తాడు, మంచిగా నడిపిస్తాడు. అంతేగాని అదేదో దేవుడు అన్యాయం చేశాడని ఫీల్ కానక్కర్లేదు. ఎనీవే ద ప్రాసెస్ మనం చూసాం. ఆయన ప్రాసెస్లోకి తీసుకున్నప్పుడు వీ విల్ బీ బ్లెస్డ్. అయితే ఆ ప్రాసెస్లో కష్టంగా ఉంటుంది. అందుకొరకే దావీదు కూడా ఏమన్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఇండుట నాకు మేలాయను అని ఎప్పుడు చెప్పాడంటే ఆ శ్రమంతా అయిపోయినాక చెప్పాడు. కాబట్టి మన జీవితంలో అలాంటి రిలేషన్షిప్ దేవుని దగ్గర ఉండాలి. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే దేవునికి మనకున్న దూరం చూపిస్తాడు, ఇంకా దూరం చేస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి మనకున్నటువంటి ఆ గొప్ప అనుబంధాన్ని వాక్యం చూపిస్తుంది. ఇంకా దగ్గరికి దేవుని వాక్యం మనల్ని తీసుకొని వస్తుంది. అలాగున్న దేవుడు మనకు సహాయం చేయను కాదు. ప్రార్థన చేసుకుందాం. మీరు కుమ్మరి మట్టికి చేసినట్టు మీ ప్రజలకు మీరు చేయగలరు. అయితే మమ్మను మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం అనే సారె పైన మమ్మను సరిచేయండి. మీ వాక్యముతో మమ్మను మలచండి ప్రభువా. ఒక పాత్రగా చేయండి. మీ వాక్యంతో మమ్మను మండించండి. మళ్ళీ మళ్ళీ మమ్మను పరీక్షించండి. మీరు మమ్మను ప్రేమించేటువంటి దేవుడు. తండ్రి తను ప్రేమించే వారిని శిక్షించునన్నటువంటి మాట ఎంత గొప్పది ప్రభువా. అంతేకాదు సౌలుకు దూరమైనట్టు నీ కృప మాకు దూరము కాదని మీరు చెప్పినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయితే మీరు మమ్మల్ని విడనాడకుండా మీరు దావీదుతో చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము మా ఆత్మీయ జీవితానికి అది మేలుకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని, కృంగిపోకుండా సహాయం చేయమని, మీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించమని, మీ వాక్యపు వెలుగులో నడిపించమని మీ మహాకృపకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.